సజీవస్వరం సజీవస్వరం ప్రతి మనిషిని ఆత్మీయ బాటలో నడిపించే స్వరం ప్రభు యేసు స్వరం ఆ క్రీస్తు స్వరం సజీవస్వరం. సంతోషించదము. బాగా గమనించట్లే, సంతోషిస్తాం. పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా ఆడపిల్ల కాకుండా మగపిల్ల పుట్టింది, సంతోషిస్తాం. కారణం ఏంటంటే ఇది మేలు, ఇది మేలు అనుకుంటున్నాం ప్లారా. మరి చదువుకున్న వాడికి ఉద్యోగము, చదువుకున్నందుకు సర్టిఫికేట్లు, ఉద్యోగంలో దేవుని బిడ్డరా జీతము, లేక పెళ్ళి పిల్లలు పుట్టడం కాదు సంతోషము. వాళ్ళ జీవితంలో ఎంత ఉద్యోగం చేసినా, ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, ఎంతమంది పిల్లలకి తండ్రిగా మిగిలిపోయినా, తల్లిగా మిగిలిపోయినా, వారి జీవితంలో ఎన్ని మరి దేవుని బిడ్డల సమాజపరంగా పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఒక దినము లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఉద్యోగం తన వెంట రాదు, విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తన ఆస్తిపాస్తులు తన వెంట రావు, విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మరి ఎంతో ప్రేమించిన తన భార్య, ఎంతో ప్రేమించిన తన భర్త, తను ప్రేమించి వారి కొరికే కష్ట నష్టాలు సహించి తినో తినకో ఒకవేళ పొస్తులుండో మరి ఈ బిడ్డల్ని పెంచి పోషిస్తే వారి ప్రయోజనం కొరకు అనేక సార్లు ఎన్ని హింసలు శ్రమలు పడి వారిని అధికులుగా నా పిల్లలు ఇతరుల కంటే తక్కువగా ఉండకూడదనే ఉద్దేశంతో వారి కొరకు ఎన్ని ప్రయాసలు సహించిన ఆ పిల్లలను సైతం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఆస్తిని వెంటరాదు, పిల్లల్ని వెంటరారు, కోరికల్ని వెంటరావు. ఈ లోకములు ఏది కూడా చివరికి నువ్వు కట్టుకున్న ఇల్లు, నువ్వు కట్టుకున్న బట్టలు కూడా నీ వెంట రావు, చివరికి నీ దేహం కూడా నీ వెంట రానే రాదు. కానీ నిన్ను వెంటాడి నిన్ను నడిపించి నిలబెట్టి యుగాయుగములు నీతోనే ఉండగలిగిన ఒకే ఒకటి ఉన్నది. ఆ ఒక్కటి ఏమిటంటే యేసు నీ కొరకు ప్రాణం పెట్టి తండ్రి చిత్తమును నెరవేర్చి తండ్రి యొక్క ఉగ్రతకు గురి కావలసిన మనల్ని విముక్తి కొరకే శిలువలో యాగమైపోయినటువంటి ఆ శిలువ యాగము మనల్ని నడిపిస్తుంది. దానికంటే శ్రేష్టమైనది ఒకటి ఉంది, ఆయన పునరుత్థానం మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. అంటే ఈ పునరుత్థాన దినముకు మించిన సంతోషకరమైన దినం వేరొకట్లేదు. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను. ఆస్తి సంపాదించాడు, పెండ్లైంది, కొడుకు పుట్టాడు, కొడుకు కలెక్టర్ అయినాడు, కలెక్టర్గా మారినాడు, వాడు కొడుకు కలెక్టర్ అయినాడు. 8 కలెక్టర్లైనా కలెక్టర్లు చచ్చిపోతాడు, దేవుని బిడ్డలు సీఎంలు చచ్చిపోతారు, పిఎంలు చచ్చిపోతారు. ఎవడైనా కానీ మానవుడు వాడికి ఉంచిన ఆయుష్ వారికే బ్రతుకుతాడు, ఆయుష్ వారికే పేరు, ఆయుష్ వారికే బలము, ఆయుష్ వారికే ప్రఖ్యాతి, ఆయుష్ వారికే కోపము, ఆయుష్ వారికే పగ. కానీ ఎన్ని ఉన్నా ఏది ఉన్నా ఖచ్చితంగా లోకములు విడిచిపెట్టి వెళ్ళక తప్పదు. తప్పి వెళ్ళిపోయే సమయం కల్లా అక్కడికి మహిమ కలిగిన ఆ పరలోక సంబంధమైన రాజ్యములో యుగాయుగములు ఆ 12 గుమ్మములు కలిగిన సువర్ణ వీధులు కలిగిన దేవుని బిళ్ళరా కన్నీరు లేని, వేదన లేని, శత్రుత్వము లేని, అసూయ లేని, పురుషుడు స్త్రీ అనే భేదము లేనటువంటి ఆ మహిమ కలిగిన రాజ్యములో ఉండాలి అని అంటే ఆయన పునరుద్ధానము చెందాలి. ఆదివారం గురించి అన్న వివరంగా ఉంది ప్లేరా. ఈరోజు ఆదివారము అనగానే కొంతమంది ఆదివారమే ఆరాధన చేయాలా, మరి శనివారం చేయకూడదు, అది విశ్రాంతి దినం కదా అన్నాడు. కానీ బైబిల్లో చూస్తే చదవనవసరం లేదు. కానీ మత్తయి సువార్త 28 మొదటి వచనములో అక్కడ అంటాడు పిల్లరా, విశ్రాంతి దినమున ఆదివారమున స్త్రీలందరూ దేవుని బిళ్ళలు ఏం చేస్తారంటండి, సుగంధ ద్రవ్యములు తీసుకొని ఆయన అంటాడు మగ్దలేన మరియు మరొక వారి సహోదరియు కొంతమంది స్త్రీలను యేసు దేహానికి పోయడానికి బయలుదేరుతూ ఇంకా తెల్లవారలేదు, ఇంకా సూర్యుడు ఉదయించలేదు, వారు మాట్లాడుకుంటారట. మనమైతే సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తున్నా కానీ కొంచెం తలపైకెత్తండి, బైబిల్ మీకేం కనబడదు పిల్లరా. అలా బయలుదేరుతూ అనుకుంటారంట. మనమైతే చాలా బాగా వెళ్తున్నాము. మరి అక్కడ ఆ రాయిని చాలా మంది కలిసి ఆ
సమాధికి అడ్డం పెట్టారో, దానికి ముద్రలు వేసారో, మరి ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు మన కొరకు అనుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నారట. ఏదైనా ఏమైతేమి నా యేసుకే, ఆ యేసు దేహానికి ఆ యొక్క మరి సుగంధ ద్రవ్యాలు పూయాలి, ఆ శరీరము చెడిపోకూడదు. ఎందుకంటే మా బ్రతుకులను మరి బాగు చేసినది, మా జీవితాలను బాగు చేసింది, మా దరిద్రతను బాగు చేసినది, మా శాప జీవితాన్ని బాగు చేసినది ఆ శరీరమే. ఆయన బ్రతికి ఉండగా మా మోగపోయిన మా బ్రతుకులను బాగు చేసినది, ఆకలి దప్పులు తీర్చింది ఆ దేహమే. ఆ దేహము, ఆ శరీరము లోకంలోంచి మాలోంచి దూరం అయిపోతే మేము తట్టుకోలేకపోయినాం కదా. పురుషులందరూ వెళ్ళిపోయినొచ్చు, స్త్రీలుగా మేమైతే ఉన్నాం కదా. అయితే ఈరోజు ఎలాగైతేనేమి ఆ దేహము ఇంకా కొంతకాలం మనం ఉండాలి. కానీ అసలైన రహస్యం ఏంటంటే అది దేహం కాదో సజీవంగా మారిపోబోతుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. చూడండి, ఆదికాండం 24 మొదటి వచనంలో ఆదివారమున తెల్లవారుచుండగా అని రాయబడుతుంది. అంటే దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత, పస్కా పండుగ అయిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా వచ్చే మొదటి ఆదివారమే పునరుద్ధాన ఆదివారం. హల్లెలూయా. ఈ పునరుద్ధాన ఆదివారం అనందు దేవుని బిడ్డలారా, యేసు సర్వ ప్రజల కొరకు చనిపోయినది వాస్తవమే. కానీ రహస్యం ఏమిటంటే దేవుని బిడ్డలారా, లాజరు చనిపోయినటువంటి తర్వాత మనం ఆలోచన చేస్తే అప్పటికి 4 దినములు అయిపోయిందట. ఎన్ని దినాలండి? 4 దినాలు. 4 దినములు అయిపోయిన తర్వాత యేసు లాజరు యొక్క శవాన్ని, కుళ్ళిపోయిన శవాన్ని తిరిగి లేపేశాడు. హల్లెలూయా. బాగా గమనించట్లేరా? యాయూరు యొక్క దేవుని బిడ్డలు గమనించారు. కుమార్తె చనిపోయింది, నిన్ననే చనిపోయిందా, ఇంకెందుకయ్యా ఏడుస్తున్నావు అని చెప్పి వాళ్ళ తండ్రితో, యాయూరుతో అంటుంటే యేసు అంటున్నాడు, నేను నీ ఇంటికి వస్తానంటే నువ్వు వచ్చుట మంచిదయ్యా అని చెప్పి ఆ యొక్క యాయూరు అంటాడు. అక్కడికి వెళ్ళాడు. చనిపోయిన చిన్నది నిన్న చనిపోయింది, కానీ ఈరోజు లేపేశాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. చనిపోయిన తర్వాత సమాధి దగ్గరతో దేవుని బిడ్డ మోసుకుని పోబడుతుంటే నాయోని అనే గ్రామంలో విధవరాలి కుమార్ని తిరిగి యేసు ప్రభు లేపేశాడు. అయితే ఒక రహస్యం ఏంటంటే, మరి నిన్న చనిపోయిన వారిని ఈరోజు లేపిన, 4 దినముల తర్వాత లాజరును లేపిన, యేసు శరీరధారిగా ఉన్నప్పుడు మరణము నిలబడలేకుండా పోయింది. కానీ యేసుకే ఈరోజు మరణం వచ్చేసింది. యేసుకే మరణము మృంగివేసే అనుభవం వచ్చేసింది. ఈరోజు కొన్ని పాఠాలు మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. వెనకాల కూర్చున్నవారు, పందిట్లు కూర్చున్నవారు మెడలు వంగిపోతా బాగా మంచిగా నిద్రపోతున్నారు. కొంచెం కళ్ళు తెరవండి, కొంచెం కళ్ళు తెరవండి. ఎందుకంటే మన మనోనేత్రములు తెరవబడాలి. యేసు ఏం చేశాడు మన కొరకు? యేసు సమాధి చేయబడ్డాడు. యేసు సమాధికి ముందు సిలువలో యాగమైపోయినాడు. 3వ దినము తిరిగి లేచాడు. లేచినటువంటి విషయము ఒకసారి ఆలోచిద్దాం ప్లారా. యేసు ఇప్పుడు సమాధిలో ఉన్నాడు. సమాధిలోకి వేసి ఎలాగానే సమాధికి దేవుని బిడ్డలారా పంపించడానికి మరి నడుము కట్టుకున్నటువంటి సన్నిహిత సభ ఉంది. నడుము కట్టుకున్నటువంటి దేవుని బిడ్డలారా రాజు ఉన్నాడు, న్యాయాధిపతులు ఉన్నాడు, అక్కడ శాస్త్రులు, పరిశీలు ఉన్నారు. క్రీస్తు యొక్క రాజ్యానికి దేవుని బిడ్డలారా వ్యతిరేకంగా ఉన్న ఒక టీము, మామూలు టీము కాదు, అది బాగా డబ్బులున్న టీము, బాగా అధికారం కలిగిన టీము. ఆ ప్రాంతాన్ని అప్పుడు దాకా ఏలినటువంటి నాయకులు, రాజులు, కిరీటదారులు, అధికారులు, దేని సరసాల వాళ్ళదే, నాయకులు వాళ్ళే, రాజులు వాళ్ళే. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టుగా ఆయనలో ఏ దోషం లేదని చెప్పారు. కానీ మరి ఆయన అంటాడు పిల్లరా, కేకలు పెట్టిన వారి కేకలు తట్టుకోలేక మరి వీళ్ళు ఏ దోషం లేదు అని చేతులు కడుక్కుంటానే ఒక మాట అన్నాడు పిల్లరా, మీ తృప్తి కోసం అన్నట్టుగా ఆయన కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు. ఎక్కడొచ్చిందండి ఇది? యెషయా గ్రంథం 53 అంటాడు, ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడేవి కొనిపోబడాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. న్యాయముగా శిలువలో శ్రమను అనుభవించవలసింది మనము లేక నేను, నా అతిక్రమములో, నా పాపము, నా దోషము, నా తల్లి గర్భంలో పుట్టినప్పుడే పిండముగా రూపింపబడకమనిపే పాపములు నేను తల్లి నన్ను గర్భం ధరించింది. 51 కీర్తన 5-6 చరణాల్లో మరి దావీదు కేక పెడుతున్నాడు. ఆర్తధ్వని కేక వినబడతా ఉంది. వినండి, దావీదు జీవితమే కాదు, మనందరి జీవితం అలాగే ఉంది. ఏదో వరగబెట్టేసామని, ఏదో సాధించేసామని, తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం పవిత్రమైపోయినామని కేకలు పెట్టడానికి వీలు లేదు. పవిత్రత అనేది నేను చెప్తే నా గురించి అది కరెక్ట్ కాదు. నా గురించి దేవుని బిడ్డరా దేవుడు చెప్పాలి. లేదా నా గురించి ఒకవేళ నేను భర్తగా ఉంటే నా భార్య చెప్పాలి, నేను భార్యగా ఉంటే నా భర్త చెప్పాలి, లేదా నేను కుమారుడు ఉంటే నా తండ్రి తల్లి చెప్పగలగాలి. అది కూడా యథార్థంగా. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడేశాడో
సిలువ యొక్క బలము నుండి దేవుని బిడ్డారా, సిలువ అంటే మరణమునికి అప్పగించాడు, మరణము యొక్క బలం అధికంగా ఉంటుందట పిల్లారు. బాగా వినండి. మరొక వైపున పునరుత్థాన బలం ఉందట. పునరుత్థాన బలం ఏమనుకుంటుందంటే సమాధిలో ఉన్న యేసుని లాగాలి పైకి లేపేయాలనుకుంటుందట. మరణ బలము సమాధిలోంచి నేను విడిచిపెట్టను అంటుందట. బాగా వినండి పిల్లారు. ఒక పక్కనేమో మరణము లాగుతూ ఉంది, మరొక పక్కన పునరుత్థానము నేను లేపేస్తా అని చెప్తా ఉంది. ఈ రెంటిలో ఏం గెలుస్తుందో చూద్దాం అన్నట్టుగా అక్కడ వాతావరణం అంతా స్తంభించిపోయింది. బాగా వినండి ప్లాన్. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, ఒకానొక సమయంలో సౌలు రాజుకి ఏం చేయాలో ఎలా చేయాలో శత్రువులు మోకరించేశారు. అప్పటికే సమూయేలు ప్రవక్త చనిపోయినాడు. ఏం చేయాలో తోచలా. ఈయన ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. మనోళ్ళు కూడా ప్రశ్నలకి వెళ్తుంటారు కదండి. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి. అమ్మాయి పెళ్ళే జరగట్లే, అబ్బాయికా ఉద్యోగం రావట్లే, డబ్బులు తెచ్చే డబ్బులే కానీ ఆలకోవటంలే, తెచ్చే అప్పే కానీ తీరే అప్పు కనబట్టలే. కాబట్టి మా ఇంటికి ఏదో పట్టేసింది, ఎవడో చేతబడి చేశాడు. ఏ దుష్టుని నేత్రమో మా మీద పడిపోయింది, అయ్యే కష్టమో మా మీద కాని మాటలన్నీ చేస్తూ ఉంది కదా. ఏ ఎస్తేరమో ఏదో చేస్తూ ఉంది అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పోతుంది. ప్రశ్న చెప్తా, సోది చెప్తానమ్మా, ఉన్నది చెప్తా, లాంది చెప్తా, లేని చెప్తా, అన్నంతా చెమట గారిపోతుంటారు. నోరంతా ఒక్కాకేసుకొని ఈ పక్కన జారిపోతుంటుంది. ఆమె నడవలేక నడుస్తా ఈ పక్కన బొట్టెత్తుకొని బియ్యం వేసుకుంటా. మరి నువ్వు కేవలం కొంచెం బియ్యం పెట్టినా కొంచెం బియ్యంకే ప్రశ్న చెప్పామే, ఈమెకే సమాధానం లేకుండా ఎండలో తిరుగుతుంటే ఈమె ప్రశ్న చెప్తానమ్మా, ఇల్లు కట్టుకోవాలా, వాస్తు చెప్తానమ్మా అని జరుగుతుంటుంది. మనవాళ్ళు చాలా బాగుంటారు. చెట్టు కింద కూర్చొని దాయాలాడతా, అక్క నా చేయి చూస్తావా, కుడి చేయి కాదు ఎడం చేయి చెప్పి అంటాడు. ఎడం చేయి చూపగానే ముఖం సాయి చూస్తా చెప్తున్నది, అమ్మా మీ ఆయన ఈ మధ్యనే అవునమ్మా అంటుంది. దొరికింది ఛాన్స్. అప్పటి నుంచి ఇక అన్నీ కష్టాలేనమ్మా, కూర్చుంటే కష్టం, లేస్తే అవునమ్మా అంటుంటుంది. సమస్యల వలయము అధికమయ్యే కొంది మన జీవితంలో దేవుని బిడ్డలారా అలాంటి పరిస్థితులు వచ్చి సౌలుకు కూడా వచ్చేసింది. ఇప్పుడు సౌలుకి ఏం చేయాలో అర్థం కాలా. శత్రువులు మోహరించేశారు. ఎవరితో యుద్ధం చేయాలో, ఎలా వెళ్ళాలో. అంతకు మనపు సమయాలు ప్రవక్త నిలబడి ఉండగా ఇలా ఎల్లు అలా ఎల్లు, దేవుని బిడ్డ దేవుని ప్రవక్తలు నిలబడి ఉండగా ఇదిగో నువ్వు ఆ త్రోవలు వెళ్ళొద్దు, ఆ త్రోవలో శత్రువులు ఉన్నారు, నువ్వు విజయం పొందాలంటే నీవు ఇక్కడే ఆగిపో అని చెప్తున్నారు ప్లాన్. ఒకనొక సమయంలో సిరియా దండు దేవుని బిడ్డ గడగడ వణికిపోయి సిరియా రాజు వణికిపోయినారు. ఎవర్రా మన పక్షంగా మనతో ఉంటూనే ఎదుగో శత్రువులకి ఎవరో వార్త అందిస్తున్నారు అంటుంటే సైనికులు అంటున్నారు, లేదయ్యా వారి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, మనము రేపు ఎక్కడ దిగుతామో ఆయన ముందుగా చెప్పేస్తాను రాజు కంటే. చప్పలు కొట్టిన ఒకసారి హల్లెలూయా. దేవుడే, అందుకంటే దేవుడే నా పక్షమైన విరోధెవడు, దూతలైనను ప్రధానులైనను, దూతలైనను ప్రధానులైనను ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చే రక్షకుడా, రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము. మనకు ఆ పాటలు రావు. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా రక్షకుడా, హల్లెలూయా. అందుకంటాడు చరణం, నిత్యుడైన యేసుతో నన్ను నింపెను, హల్లెలూయా. మనం నిత్య జీవార్థమని పనిముట్టుగా ఈరోజు పునరుద్ధానంలో ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాం. ఇలాంటి సమయంలో సౌలు ఏం చేస్తాడంటే, అప్పుడు అంతకుముందు ఆత్మచేత నింపబడినప్పుడు కర్ణ పిచాచ కలిగిన వారిని, శకునములు చెప్పేవారిని, ప్రశ్నలు చెప్పేవారిని తరివేశాడు. ఆయన ఇక్కడ ఉండకూడదు, ఈ దేవుని పట్టణమైనటువంటి యెరూషలేములో మీరు ఉండకూడదు, బయటికి వెళ్ళిపోండి అని తరివేశాడు. అక్కడ బయటికి వెళ్ళి ఆమె సోది చెప్తా ఉంది. ఇప్పుడు ఈయనకి సోది చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ప్రవక్త లేరు కదండి. పాస్టర్ ఆగమ్ముకున్నాడు, ప్రవక్త లేడు. అప్పటికే సమూయేలు ప్రవక్త ఏమైపోయినాడు, చనిపోయినాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, నేనే శకునుగాండి తరివేసిన తర్వాత ఏ ముఖం పెట్టుకొని శకును చెప్పమ్మా అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాలా. కిరీటం తీసి పక్కన పెట్టాడు, మారు వేషం వేసుకున్నాడు, డైరెక్ట్గా శకును చెప్పి ఆమె దగ్గర వరుసలో పోతా ఉన్నాడు. మనోళ్ళు కూడా అప్పుడప్పుడు పోయేవాళ్ళు అనమాట. ఏంటంటే దేవుడు ఎల్లంపల్లి, అదేనా దేవుడు ఎల్లంపల్లికి పోగానే మన వాళ్ళు నుంచి వచ్చిన రండి రండి రండి, కమార్పాలెం వాళ్ళు రండి రండి. అమ్మా నా పేరు వచ్చేసింది, ఇప్పటికీ 2 రోజులు అయిపోయిందమ్మా, తెచ్చుకున్న బియ్యం అయిపోయినాయమ్మా అనుకున్నప్పుడు పోతే అప్పుడు చేయి పెట్టామని చెప్తుందంటే ఎగ్గిస్తాన్ని. అట్టా
దేవుని బిడ్డ గమనించండి. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఇప్పుడు వరుసలో పోతా ఉన్నాడు, వచ్చేసాడు, ఆయన స్థలంలోకి వచ్చేసాడు. కన్నపిచ్చేసి కలిగిన స్త్రీ అంటుంది, ఏం చేయాలి నీకు, ఏం చెప్పాలా అంటుంది. ఈయన వచ్చింది దేవునికి బాగా తెలుసు. ఈయన అధీనంలో ఒక ఆయన ఉన్నాడు. మీరు గమనించని ప్రవక్తే కానీ యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవక మునుపు ప్రవక్తల ఆత్మలో కూడా మరణము యొక్క బలము కలిగిన వాని అధికారములో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటాడు, దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు కానీ దావీదు పాతాళమునకు దిగిపోయెను అనుంది ప్లారా. దావీదు దేవుడు నిర్ణయించుకున్నవాడి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రవక్తే, దేవుడు ఏర్పరచుకున్న సేవకుడే, దేవుడు ఏర్పరచుకున్న రాజే, దేవుడు ఏర్పరచుకున్న యాజకుడే దావీదు. కానీ దిగిపోయిననుంది ప్లారా. ఇప్పుడు సమయాలు ప్రవక్త యేసు వచ్చాడు, యేసు అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉండగలిగిన వాడు. కానీ యేసు మరణించిన తరువాత తిరిగి లేపబడకపోతే మరణం యొక్క బలము కలిగిన వారి అధీనంలోకి వెళ్ళిపోతారు. ఎవరో తెలుసండి, వారు దేవుని ప్రవక్తలైనప్పటికీ. ఎవరు లేకపోతే ఆయన పునరుద్ధానమే లేకపోతే. అప్పుడు దాకా పునరుద్ధానం లేదు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నా అంటే ఈయన వచ్చి నిలబడుకున్నాడు, నేను ఎవరిని పిలవాలని ఇలా మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఒక ఆయన భూమిని చీల్చుకొని బయటకు వచ్చేసినాడు. ఆయన ఎలా ఉండంటే ముసుకేసుకొని వచ్చినాడు. ఆయన ఎవరో తెలుసండి, సమూయేలు రాగానే సమూయేలు యొక్క స్వరూపాన్ని చూసిన ఈ కర్ణపిశాచి కలిగినది గడగడ వణిగిపోయింది. ఇప్పుడు అంటుంది, నువ్వు మారువేషం వేసుకొచ్చావయ్యా, నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు సౌలువే కానీ వేరొకటి కాదు, లేకపోతే సమూయేలు ప్రవక్త ఎలా వస్తాడండి? ఈ చరిత్ర అర్థం కాక అనేక మంది అల్లాడారు. అప్పుడు దాకా కర్ణపిశాచి కలిగిన స్త్రీ ప్రవక్తల ఆత్మని రప్పించగలదా అన్నారు. ప్రవక్తల ఆత్మ కూడా అప్పుడు దాకా అంటే యేసు చనిపోయి సమాధి చేయబడి సమాధిని చెరగా కొనిపోబడకపోతే వారు ఇంకా పాతాళములోనే ఉందురు. పాతాళములో ఉన్నటువంటి సమూయేలు యొక్క ఆత్మ బయటికి రాగానే దాన్ని చూసినటువంటి కర్ణపిశాచి కలిగిన గడగడ వణిగిపోయి ఇప్పుడు అంటూ నిర్ధారణ చేసేసింది, నువ్వు మారు వేసి వచ్చి నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? వచ్చినటువంటి సమూయేలు ప్రవక్త అంటున్నాడు, ఇదిగో దేవుడే నీకు దూరం అయిపోతే నన్ను పిలవడం వల్ల నీకేంట్రా ప్రయోజనం? నువ్వు వెళ్ళరా బాబు, మొదటి దేవుని దగ్గరికి రా, దేవుని మీద ఆనుకో అంటున్నాడు ప్లారా. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే పునరుద్ధానమును గురించిన నిర్వచనంలో పాత నిబంధన చరిత్రలో ఒక రకము, యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మరొక లెక్క. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ లెక్క ఏమిటంటే యేసును అంగీకరించిన వారి మీద మరణము యొక్క బలము పని చేయొద్దు. హల్లెలూయా. మరణము పని చేయదు. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు. సమాధిలో ఉన్నటువంటి శవాన్ని, ఆత్మను దేవుని బిడ్డలు గమనించండి. మరి ఈ యొక్క మరణ బలం ఏం చేస్తుందంటే లాగుతూ ఉందట. కానీ పైన ఉన్నటువంటి దేవుని పునరుద్ధాన శక్తి ఏం చేస్తుందంటే ఆ ఆత్మను ఇలా లేపుతా ఉందంట. హల్లెలూయా. చివరికి పోరాటాల మధ్యలో పునరుద్ధాన శక్తి నిలబడిపోయింది. చప్పలు కూడా దేవుని మహిమపడతామని చూద్దాం ఒకసారి పిల్లారా. బైబిల్ గ్రంథంలో రోమా గ్రంథం 8వ అధ్యాయం 11 వచ్చిన ఒకసారి చదువుకుందాం త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదువునైనా. మృతులలో నుండి అండర్లైన్ చేసుకుందాం. యేసుగాది లేచింది, ఎవరు లేపారట? యేసుని వేరొకరు లేపారట. చదువుకుందాం ప్లాన్. చూడండి అక్కడ ఎంత చక్కగా ఉందో. మృతులలో నుంచి యేసును లేపిన వాని ఆత్మ. ఇప్పుడు మనం అండర్లైన్ చేసుకోవాలి, ఉద్దేశించాలి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్నలా. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావనుకు లోని మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవం. చప్పలు కూడా దేవుని మహిమపడతావని. చప్పళ్ళు కొట్టి ప్రతి ఒక్కరికి నేను ఓపెన్గా చెప్తున్నా, చప్పండి పెట్టిన ప్రతి ఒక్కరికి నేను ఓపెన్గా చెప్తున్న మాట ఏంటంటే, యేసుని ఎవరు లేపారంటే దేవుని బిడ్డరా, మృతులలోండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. హల్లెలూయా. అంటే అర్థం చేసుకుంటున్నారు, యేసు కాదు లేచింది, యేసు మరణమునకు అప్పగించుకున్నాడు, యేసు సమాధిలోకి వెళ్ళిపోయినాడు, యేసు తండ్రి చిత్తము నెరవేర్చాడు. యేసును సమాధిలో పెట్టగానే సమాధి యొక్క రాయి బొర్లించబడ్డాది. యేసు యొక్క సమాధి రాయి బొర్లించడమే కాదు, ముద్దలు వేయబడ్డాయి. కావలి వారి కాపలా ఉన్నారు పిల్లరా. ఇంత కాపలా ఉంటే దేవుని పిల్లరా, ఉన్నట్టుండి ఆకాశములోంచి ఒక దేవదూత దిగి వచ్చింది. దేవదూత స్వరూపం ఎలా ఉందో తెలుసండి? మెరుపు వలె ఉన్నదట.
ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గమనించగలం పిల్లరా. అది మెరుపు వలె ఉన్నది. వారి వస్త్రములు ఎలా ఉన్నాయంటే ధవళ వర్ణముగా ఉన్నాయట. దాన్ని చూడడానికి వీరికి ధైర్యం లేదు, వీరి కన్నులు చాలలేదు, లోక సంబంధమైన నేత్రాలు ఆయన యొక్క వెలుగుని, ఆ దేవదూత యొక్క ప్రకాశతను చూడలేకపోయినాయి పిల్లరా. అందుకని వారు నేలకు వంగి ఉండగా ఆ దేవదూత వచ్చి రాయిని దొర్లించడము, సమాధిలో ఉన్న యేసు దేహము ఆత్మ ద్వారా దేవుడు లేపాడు. తండ్రి అయిన దేవుడు ఆనబెట్టగానే ఆత్మ దిగివచ్చి ఆ శరీరాన్ని అలా లేపేసింది, శరీరధారికి. హల్లెలూయా. బాగా గమనించండి పిల్లారా. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు పిల్లారా. చూద్దాం మాట. అపోస్తుల కార్యములకు వెళదాం ఒకసారి. మీకు బాగా తెలిసిన వాక్య భాగం అది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం పిల్లారా. చూద్దామా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, మీకు బాగా ఎరిగినటువంటి వాక్యం. 32వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం పిల్లారా. చూడండి ఏం మాట్లాడుతాను. ఈ యేసును ఎవరు లేపారటండి? ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా దేవుని కుడి పార్శ్వమునకును హెచ్చింపబడిన పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులని పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుని నా ప్రభువుతో చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచమని. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రభువు అంటే యెహోవా, నా ప్రభువు అంటే యేసుక్రీస్తు. ఎవరు చెప్తున్నారు ఇది? అపోస్తుల కార్యం రాసినటువంటి లోకాభక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా సార్వత్రిక విషయం ఏంటంటే, యేసు శరీరధారిగా ఉండగా మరణం అక్కడ నిలబడలేకపోయింది. నేను ఉదయకాల సమయంలో మీతో నేను చాలా వివరంగా చెప్పాను. ఉదయకాల సమయంలో మాట ఏంటంటే, యాయూరు యొక్క కుమార్తె చనిపోయి ఇంటి లోపల ఉన్నది. యేసు ఇంటి దాకా వచ్చాడు. యేసు ఇంటి దాకా వచ్చి శిష్యులను బయట పెట్టాడు. 12 మంది శిష్యులు 3 తీసుకున్నాడు. యాయూరు యొక్క దేవుని భార్యని లోపలికి తీసుకెళ్ళాడు. కొంచెం తలలిచ్చి నా వైపు చూడండి. చనిపోయినట్టు చిన్నదాంతో అన్నాడు, చిన్నదానా లెమ్మనితో చెప్తున్నాను, తలీతా కుమి అనగా చిన్నదానా లెమ్మనితో చెప్తున్నా. కానీ చనిపోయిన చిన్నది లేచుకొచ్చింది. లోపల ఉన్న మరణము బయటికి పారిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసు అడిగెట్టిన స్థలంలో సజీవంగా శరీరధారికి ఉన్న దినాలు ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. నేను ఎక్కడ ఉంటే అక్కడ మరణం పారిపోద్ది అన్నాడు. హల్లెలూయా. నేను ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది అన్నాడు. నన్ను ఎక్కడ గణపరుస్తాడో ఆ కుటుంబం, ఆ మందిరం వర్ధిల్లుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నాకు స్థానం ఇవ్వని, నన్ను గణపరచని వారి మధ్యలో సమాధానమును పోగొట్టుకుంటారు వాళ్ళని స్వయంగా దేవుడే చెబుతా వచ్చాడు పిల్లారా. మీకు బాగా తెలుసు. ఆ తర్వాత ఉదయకాల సమయంలో చెప్పాను పిల్లారా, నాయోనని గ్రామంలో ఒక విధవరాలి కుమార్ని మోసుకొని పోబోతున్న సమాధి దగ్గరికి వెళ్ళిపోబోతున్నాడు. ఊరంతా దాటేశారు. ఊరి వారందరూ ఆ సమాధితో పాటు ఆ పాడితో పాటు మోసుకొని పోబడుతున్న వారితో పాటు వెంటాడుతూ నడుస్తూ వస్తున్నారు. యేసయ్య ఆ ఊరి గవిని దగ్గర, అదేంటి పొలిమేర అంటారే, పొలిమేరలకు వచ్చేసాడు. పొలిమేర దాకా ఈ శవాన్ని మోసుకొని పోయినారు. పొలిమేర బయట నుంచి యేసయ్య తన సమూహంతో వచ్చేసాడు. లోపల ఉన్న వారి దగ్గర కన్నీరు ఉంది, వేదన ఉన్నది, చీకటి ఉన్నది, ముఖాల్లో సంతోషం లేదు. కానీ యేసుతో ఉన్న వారితో హోసన్న హల్లెలూయా స్తోత్రములు వినబడుతున్నాయి, పాటలు వినబడుతున్నారు, ముఖాల్లో సంతోషం ఉన్నది. ఇలా దిగులుగా లేరు, నవ్వుతూ ఉన్నారు పిల్లారా. వారిద్దరి మధ్యలో యేసయ్య నిలబడి పాడిన ముట్టగానే ఆ తల్లి కన్నీరు వేదనను చూసిన యేసయ్య ఆయన అంటాడు, హీఈస్ మూవింగ్ విత్ కంపాషన్. ఆయన తల్లి యొక్క వేదనను చూసి కనికరపడి ఆ చిన్నవాడిని లేపేసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అప్పగించాడు. చపలు దేవునాలు మేము పడతామని లేపేదానికి ముందు గవిని దగ్గరికి వచ్చినటువంటి ఆ మరణము ఆ ఊరిని దాటి బయటికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసండి? ఊరి వెలుపలికి వెళ్ళిపోయింది. నేను అనుకుంటాను ఊరిని దాటేస్తే ఇక ఉండేది మరణానికి, చావుకి ఎక్కడంది? వల్లకాట్లోకి వెళ్ళిపోయింది పిల్లరా. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అప్పటికే 4 దినాలు అయిపోయింది. లాజరు చనిపోయి 4 రోజులకు వచ్చేసాడు యేసయ్య వచ్చి ఆ మార్తా మరియలతో అంటున్నాడు, మనం సమాధి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే నేను ఇంటిలోనికి వస్తే ఇంట్లోంచి మరణం వెళ్ళిపోయింది. ఊరి గవని దగ్గరికి వస్తే ఊరి లోపల నుంచి వల్లకాడికి వెళ్ళిపోయింది. అది ఏంటది? నిలబడలేని మరణ బలము కలిగిన, శక్తి కలిగిన సాతాను యొక్క కుయుక్తులు వెళ్ళిపోయినాయి. కానీ నేను ఇప్పుడు సమాధుల తోటలోకి వెళ్ళిపోబోతున్నా. హల్లెలూయా.
అది అక్కడ నిలబడుతుందో లేదో చూద్దాం అనుకొని దేవుని బిడ్డలారా సమాధి తోట దాకా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోగానే ఈమె అడ్డపడి ఉంటుంది, ఇప్పటికీ వాసన వచ్చేస్తుంటాడనింది. కానీ యేసయ్య సమాధి రాయి దొరలించు అన్నాడు. కానీ కేక పెడుతున్నాడు, ఓ హల్లెలూయా, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక పెట్టగా చనిపోయిన లాజరు ప్రేతవస్త్రములు కట్టబడినవాడు బయటకు వచ్చేసాడు. అక్కడ ఒక ఆయన అంటాడు, ఒక కవి, చనిపోయిన వర్లారా బయటికి రండి అని కానీ కేక్ కానీ పెట్టుంటే సమాధులని తెరవబడిపోయి అప్పుడే బయటకు వచ్చేసింది అన్నట్టు అందరూ. కానీ యేసయ్య నోరు తెరిచి అన్న ఒకే ఒక పదం ఏంటంటే, లాజరు బయటికి రా అన్నారట. చనిపోయిన లాజరు సజీవంగా మారిపోయి వచ్చేసాడు. హల్లెలూయా. యేసయ్య ఇంటి దగ్గర ఉంటే మరణం పారిపోయింది. యేసయ్య గవిని దగ్గరికి వస్తే ఊరు లోపల నుంచి వల్లకాడికి వెళ్ళిపోయింది. వల్లకాడికి వెళ్ళిన యేసయ్య ఇదిగో వారిని పేరు పెట్టి పిలిచినాడు. పేరు పెట్టి పిలిచిన చనిపోయేప్పటికీ 4 రోజులు అయిపోయిన లాజరు బయటికి వచ్చేసినాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఇవన్నీ చెప్పడానికి ఇష్టపడుతున్నాండి? మృతులలో నుండి యేసును లేపిన ఆత్మ. దేవుని బిడ్డలారా, ఒకటి ఉన్నది, మృతులలో నుంచి యేసును లేపిన వాడు ఎవరట? ఇప్పుడు చదువుకున్న పిల్లరా 2:32 వచ్చినమాట. దేవుని బిడ్డలారా, ఈ యేసును దేవుడు లేపిన, బాగా గమనించిన, ఆత్మ దేవుడు కలిసి ఈ పునరుద్ధానాన్ని యేసయ్యకి ఇచ్చేశాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదామని ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మరణము యొక్క అధికారము కలిగినటువంటి శక్తి లోకములో ఉన్నది. అందుకే అందరూ దేనికి భయపడతారండి? మరణానికి భయపడతారు పిల్లలు. అప్పుడు అందుకని ఆంధ్రక్రైస్తవ కీర్తనలో సియోను పాటల పుస్తకంలో ఒక పాట ఉంది, మరణపు నీడలో నిలచిన మానవా శరణమని శ్రీ యేసుని చేరవా, కరుణామృతమై యేసుని ప్రేమ కరములు చాచి పిలచెను రారా అని అంటాడు. ఆగదు మరణము నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినము. ఆగదు మరణము నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినము. బాంధవ్యములిలా తెగిపోవునురా, బాంధవ్యములిలా తెగిపోవునురా, నేడే యేసుని చేరుమురా. డబ్బుకు చేరువలో ఉన్నారు, సుఖానికి చేరువలో ఉన్నారు. శాశ్వత సుఖమిచ్చి యేసుని విడిచిపెట్టేసి నా ప్రజలు 2 తప్పిదములు చేసినారన్న ప్రవచనం అది నెరవేరుతోంది. ఈరోజు నా జీవజలపు ఓటైన నన్ను విడిచిపెట్టేసినారో. ఇంకా అంటాడు ప్లారా, వారి కొరకు బ్రద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను వారు తోలుచుకున్నారు. డబ్బే జీవితం అనుకుంటున్నారు, ధనమే జీవితం అనుకుంటున్నారు, ఇల్లే జీవితం అనుకుంటున్నారు, బట్టలే జీవితం అనుకుంటున్నారు, తిండే జీవితం అనుకుంటున్నారు. అందుకని బైబిల్లో ఉన్నది, వారి కడుపే వారి దేవుడు. అసలు దేవుడిని పక్కన పెట్టేసి జీవితాన్ని, జీవమును ఇవ్వగలిగిన యుగములు మారని ఆయన అంటాడు, మరణ బలము మరణ శక్తి కలిగిన వాని యొద్ద నుంచి విడిపించి జీవమును అక్షేతుని ఇవ్వగలిగిన దేవుని పక్కన పెట్టేసి అన్నారు. అది దేవుడు మరణము నుంచి ఆయన్ని తప్పించాడు, విడిపించాడు. అందుకని దైవ వాక్యంలో మీకు బాగా చెప్పడానికి ఇష్టపడి మీకు బాధ తెలుసుకున్నారా? యోధా గ్రంథంలోకి వెళితే చదవనవసరం లేదు, కానీ మీకు బాధ తెలుసు. యోహాను మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక అయిపోతే యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. అది అందులో 9వ వచనంకి వెళితే మోషే అనేటువంటి పాత నిబంధనటువంటి దేవుని బిడ్డలారా ప్రత్యేకమైనటువంటి నాయకుడు చనిపోయినాడు. చనిపోగానే ఆ చనిపోయినటువంటి ఆ సమాధి కానీ ఆ శవం కానీ ఎక్కడ కనబడదు చరిత్రలో. దాని యోధా పత్రికలు ఆత్మదేవుడు రాపిచ్చాడు. దీని గురించి వీరు భ్రమపడతారేమో అనుకొని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన చనిపోగానే ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంటే, ప్రధాన దూత అని ప్రకటించుకున్న తోసివేయబడిన సాతానుడు వచ్చేసి లూసిఫర్ వచ్చి, ఈ శరీరం నాదే, ఈ దేహం నాదే, ఈ ఆత్మ నాదే అంటున్నారట. కారణం ఏంటి? నోరు మంచిగా లేదు, దోల. బైబిల్లో ఒక మాట, నోరు మంచిదైతే ఊరి మంచిదట, నోటిని కాచుకో అంటాడు. జీవ మరణములు దేని అధీనములు ఉన్నాయంట? నాలుక అధీనములు ఉన్నాయి. ఆయన అంటాడు పిల్లలు, బీ కేర్ అబౌట్ యువర్ టంగ్, బీ కేర్ యువర్ వర్డ్స్. నీ మాటల గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు అంటాడు పిల్లలు. ఈ తొందరపడ్డాడు, ద్రోహులారా అన్నాడు, మీ కొరకు నేను నీళ్లు రప్పించాలా అన్నాడు. ఇవన్నీ కాదు కోపంతో దేవుడు తన స్వహస్తాలతో రాసిన 10 ఆజ్ఞ పలకలని ఏం చేశాడట?
వారేదో చిందులేసుకుంటున్నారు. వారిని చూసి హృదయంతరంగా మండిపోయినటువంటి ఈ యొక్క మోషే పగలగొట్టేశాడు ప్లాన్. ఇప్పుడు నీళ్లు రప్పించమంటే మీ కొరకు నేను నీళ్లు రప్పించాలా అన్నాడు. దేవుడు కదా రప్పించేది బండలోంచి. ద్రోహులారా అన్నాడు, అంటే ద్రోహం చేస్తున్న వారులారా అన్నాడు. కాబట్టి నోటి మాటతో తప్పిపోయినాడు, కార్యములు తప్పిపోయినాడు, ప్రవక్తగా ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా 6 లక్షల కాల్పలానికి సేవకుడిగా, దైవజనుడిగా, నాయకుడిగా నడిపించాడు. కానీ వాగ్దాన భూములు కొండెక్కిచ్చి, అదిగోర వాగ్దాన భూమి బాబు, నా మాట విన్నావు కదా, నా ఇల్లు తోటలో నమ్మకమైన వాడా, కాకపోతే ఒకసారి చూడరా, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదా వాగ్దాన భూమికి, ఏం చేయాలి, ఇక్కడ చచ్చిపోతావు అన్నాడు. చచ్చిపోయినాడు. చావగానే చనిపోగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఇది నా దేహము, ఇది నా సొత్తు, ఇట్ ఈస్ బిలాంగ్స్ మీ అన్నాడు ప్లాన్. అప్పుడు దేవుడు ఉరుకల దేవదూతను పంపించాడు. మికాయేలు దేవుని బిడ్డరా అక్కడికి వచ్చేసాడు. పరాక్రమశాలి సైన్యాధిపతి వచ్చి, దేవుని బిడ్డ అక్కడ వాగ్వాదాలు కొన్ని జరిగాయి. మాట కూడా మాట్లాడలేదంట. ఈ యొక్క దేవుని బిడ్డ మికాయేలు మాట్లాడుకుంటని ఆ శవాన్ని భుజం మీద తీసుకొని దేవుడి రాజ్యములు తీసుకెళ్ళిపోయినాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే అర్థం ఏంటి? ఎవడు పాపం చేశాడో, ఎవడు అతిక్రమంలో ఉన్నాడో, ఎవడు మాటకు లోబట్టం లేదు, ఎవడు శరీర కార్యములతో ఏడ్చబడుతున్నాడో, మాటకు లోబడక వ్యసనానికి, త్రాగుడుకు, వ్యసనానికి, పాపానికి, వ్యభిచారానికి, దొంగతనానికి, హత్యకి, మాటలో, క్రియలో, నడతలో, ప్రతి దుష్టత్వములో ఉన్నాడో, వారందరి యొక్క మరణమునకు ఎవడు అధికారిగా ఉంటాడు? యేసయ్య అని మాత్రం చెప్పాకండి. లూసిఫర్ అధికారంలో ఉంటాడు. లూసిఫర్ యొక్క అధ్యయనములు తీసుకెళ్ళిపోతున్నాడు. చాలామంది అంటే నేను బాప్తీసం తీసుకున్నానండి, 7.5 సార్లు తీసుకున్నాను. ఒక ఆయన 7.5 సార్ 6.5 సార్ యేసన్న ప్రసంగం చేస్తా బాప్తీసం 6.5 బాప్తీసం తీసుకున్నానన్నా, ఇంకోసారి ఇస్తే పరిపూర్ణం అయిపోద్దన్నా 7 సార్లు అన్నా అంట. పనికి మనోడా దగ్గరికి పోయి బాప్తీసం నేను మళ్ళీ ఇస్తాను కానీ నువ్వు ఏదో 6.5 అంటే ఏంట్రా సంగతి అన్నా అంట. 6 సార్లు నీ దగ్గర తీసుకున్నాను అంట. అయిపోయింది. అంటే నా దగ్గర నాకు తెలియకుండా తీసుకున్నావా? అవునన్నా. తిరుపతికి వచ్చావా? అక్కడ కూడా తీసుకున్నా. విజయవాడకి వచ్చావా? అక్కడ తీసుకున్నా. నెల్లూరులో అదే వెంకటాచపురంలో చేసావు కదా, ఆ పెన్నా నదులు ముంచేవే, నేను కూడా మునిగేసా. ఒరి నాకు తెలియకుండా మునిగేసావా? బాప్తీసం ఇన్నిసార్లు లేదని బైబిల్లో. ఏమన్నా బాప్తీసం కూడా 7 సార్లు తీసుకోవాలనిపించిందన్నా, నీ దగ్గర 6 సార్లు తీసుకున్నా. అరబాప్తీసం అంటే ఏంటి అన్నాడు. అదేనన్నా ఎస్ఎంఎస్లో వస్తారే, అది నేను తీసేసుకున్నాను అన్నాడంట. మరి అరబాప్తీసం ఎందుకు అనుకుంటారు? అది కూడా బాప్తీసం అనుకోవచ్చు. లేదన్నా నేను అట్లా అనుకుంటున్నానన్నా. నువ్వు 7 సార్లు ఇంకొకసారి కానీ ఇస్తే 7 సార్లు అయిపోతుంది. ఇంక బాప్తీసం లేదు, దేవుని తీసుకొని లాగండి రైట్ ఆ పక్కన అన్నా అంట. అట్లా దేవుని బిడ్డలు గమనించండి. మరణ బలము నుంచి ఏది ఉండదు, ఏమీ లేకుండా. అంటే యేసు పునరుద్ధానము లేకుండా, దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు పునరుద్ధానముతో పరిచయం లేకుండా. ఇప్పుడు దేవుని బిడ్డలు గమనించండి. ఇప్పుడు మోషే విషయంలో ఎలాగైతే పోరాటం జరిగిందో, ఈరోజు యేసుక్రీస్తు విషయంలో పోరాటం. అంటే కింద నుంచి దేవుని బిడ్డల మరణ బలము కలిగిన, శక్తి కలిగిన వాడు లాగుతూ ఉన్నాడు. ఇక నుంచి విడిచిపెట్టడానికి వీలు లేదు అనుకుంటున్నాడు ప్లేరా. కానీ పైనుంచి పునరుద్ధాన శక్తి పైకి లేపడానికి ఇష్టపడిందట. ఎవరికి గెలిచింది ఎవరంటే పునరుద్ధానుడైన యేసు లేచిన తర్వాత అప్పుడు పాటలు వినబడుతున్నాయి. హోసన్న హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించే ఈ రీతిగా లేపినటువంటి దేవుడు అంటాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఇప్పుడు చదువుకున్న ప్రేమగ్రంథం 8:11 వచ్చిన ప్రకారము దేవుని యొక్క వాక్యం సాక్ష్యం చెబుతుంది. ప్లేరా ఇప్పుడు దాకా మనం చదువుకున్న మాట చదువుకొని ప్రభు పాదాల దగ్గరికి వెళదాం. మృతులలో నుండి యేసును లేపిని వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మృతులలోండి క్రీస్తు యేసును లేపిన వాని, లేపినటువంటి ఆత్మయే చావునకు లోనైన మీ శరీరములను, మీ ఆత్మలను కూడా తన ఆత్మ ద్వారా, బాగా ఫాస్ట్గా చదవాలి, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు చదివితే అట్టే ఉంటుంది. దేవుని బిడ్డలు గమనించండి. మన జీవితం ధన్యకరంగా ఉండాలంటే ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, పునరుద్ధానుడైన యేసుని ఆరాధిస్తున్నాం, తెల్ల బట్టలు వేసుకున్నాం, కొంతమంది కొత్త బట్టలు వేసుకొచ్చారు, కొంతమంది ఏ రోజైనా ఒకటే కదా అనుకొని మాసిపోయిన ముఖంతో కూడా వచ్చారు. మంచిది. ఏ ముఖంతో వచ్చినప్పటికీ ఈరోజు ఓపెన్గా చెప్పే పదం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మన బ్రతుకులు నూతనంగా మారిపోబోతున్నాయి. నూతనంగా మారాలంటే ఒక ప్రశ్న, యేసును లేపిన వాని ఆత్మ మనలో ఉన్నదా లేదా? ఉంటి
ఉంది అని చెప్పడానికి ఆనవాలు ఏంటంటే నోటి మాటలో పవిత్రత ఉండాలి, హృదయ తలంపుల్లో పవిత్రత ఉండాలి. అందుకని అంటాడు, ఆలోచన ఎలాంటివంటే ఆకాశ పక్షులు లాంటివిరా, అవి వస్తామంటే తగలతే ఇట్ట పోతాయి, తగిలి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ ఈ తల మీదకి వచ్చి వెంట్రుకల మీద గూళ్ళు కట్టుకోకూడదంట. గూళ్ళు కట్టుకొని ఇక్కడి గుడ్లు పెట్టి, ఇక్కడి పిల్లలు పెట్టి, ఇక్కడి జీవితాన్ని నాశనం చేసి అలా ఉండకూడదట. ఒరే వాడు చూడ ఎంత బాగా తాగుతున్నాడో అప్పుడప్పుడు అనిపిస్తుందంట. పిల్లరా, మా యొక్క దేవుని బిడ్డ గమనించండి, నాగరాజుకి తాగితే బాగున్న అంత నీరసం అయిపోతుంది, అంత బలహీనత వచ్చేస్తూ ఉంది. అది తలంపులు రావచ్చు, కానీ దాంతో నేను చెప్పాల్సింది నేనుగా ఇక తాగకూడదు, ఎందుకంటే నేను దేవుని యొక్క ఆలయముగా ఉన్నా. హల్లెలూయా, నేను కదులుతున్న దేవాలయం ఉన్నా. కొంతమంది అంటాడు అది ఆపేశారు కానీ ఇది ఆపలేకపోతున్నా అంట. కొంతమంది ఇది ఆపారు ఇది ఆపారు పిల్లలు ఇంకొకటి ఆపలేకపోతున్నారు. అదేంటి నీకు అర్థమైపోయింది, బాగా గమనించండి, అది ఆపలేకపోతున్నారు కదా. పిల్లలు బాగా గమనించండి, తలంపులు లోకములోని ఆలోచనలని మరి ఆకాశ పక్షులాంటి వచ్చి తలకు తగిలేసి వెళ్ళిపోతే పర్వాలే, కానీ ఇక్కడే గూడి పెట్టుకోకూడదు. ఎక్కడ? తలాల మీదే గూడి పెట్టేసి పిచ్చుకలు వచ్చి గూడి పెట్టి చిన్న చిన్న బూజు తీసుకొచ్చి పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడే పడుకొని రాత్రి ఇక్కడే నిద్రపోయి ఇక్కడే కోడిగుడ్లు పెట్టి, అదేనా కోడా పిట్టలు గుడ్లు పెట్టి కదా. దేవుని బిడ్డలారా, ఆ గుడ్డి పెట్టడానికి మనల్ని ఇక్కడ దాకా చెక్కేసి ఈ పైన ఇట్టు పెట్టుతున్నారు మనవాడు, ఈ పక్కన చిక్కి 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 ఎక్కడుతుంటుంది అట్టు పెట్టేస్తున్నారు మనల్ని. కారణం ఏంటంటే మీరు ఎక్కడికి పోకూడదు, ఇక్కడే ఉండాలి. ఎక్కడ? ఏడే నివసించాలి, కానీ ఈరోజు పునరుద్ధానుడనా యేసయ్య, పునరుద్ధాన దినం వచ్చేసి ఏం చేస్తున్నారు? పాటలు పాడేస్తారు. ఆరాధన అయిపోగానే కొంచెము మజ్జిగ గిజ్జిగ తాగుతారు, అన్నం లేకపోతే పోయింది ఇంటికి పోయి తింటాం, హ్యాపీ వెళ్ళిపోయినాం. మరలా పిచ్చుకులా రండి రండి రండి, ఆడికే గుళ్ళు పెట్టండి గుళ్ళు పెట్టండి గుళ్ళు పెట్టండి గుళ్ళు పెట్టండి. దేవుని బిడ్డలు గమనించండి, నేను ఇప్పుడు చెప్పను కానీ తర్వాత చేస్తా. మెట్టుకు దేవుని పెట్టిన మనవి చేసిన మాట ఏంటంటే లోకములో ప్రతి పునరుద్ధానం వస్తుంది. 2022లో వచ్చింది, 2023లో వచ్చింది, 2024లో కూడా వచ్చింది. కానీ పునరుద్ధాన నిర్వచనము మనం ఎరగాలి. పునరుద్ధాన నిర్వచనం చెప్తున్నది మరణ బలము కలిగిన వాడిని జయించి పునరుద్ధాన బలముతో ఆయన లేచేసి ఆయన మాట్లాడుతున్నాడో, నువ్వు దేనికి దిగలపడద్దు, నేను నీ గొప్ప విజయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నా. హల్లెలూయా. We have a justification, we have a sanctification, that not only sanctification, we have a glorification today right now. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ గమనించండి, మనము దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటున్నామో మన జీవితంలో పిల్లరా మరి మరణము యొక్క బలము నుంచి విడుదల దేవుడు మనకి ఇవ్వడానికి, సమాధి నుంచి దేవుడు తిరిగి లేపడానికి సిద్ధంగా ఉన్నాడో, ఎప్పుడైతే తిరిగి లేచాడో యేసు క్రీస్తు నామం, యేసును అంగీకరించిన ప్రజలందరూ మహిమపరచబడ్డారు. చప్పలు కూడా దేవునాన్ని మహిమపడదామని ఈరోజు అన్ని మాట్లాడుతున్న మాటలకి ఓ చక్కటి మాటలకి వెళ్ళి నేను ఇష్టపడడానికి ఇస్తాను. నంబర్ 1, ఇప్పుడు దాకా చెప్పిన మాటలో ఉన్న సారాంశం ఏంటంటే యేసు ఈ లోకానికి వచ్చినది వాస్తవము, శరీరధారిగా కుమారుడుగా సర్వప్రజల కొరకు ప్రాణం పెట్టింది వాస్తవము, ఆయన బ్రతికి ఉండగానే చనిపోయిన వాడిని సైతం తిరిగి లేపినది వాస్తవము, తను మరణానికి అప్పగించుకున్నప్పుడు తను లేవలేదు, కానీ త్రియేక దేవునిలో ముందైనటువంటి తండ్రి అయిన దేవుడు ఆనబెట్టగా పరిశుద్ధాత్మ దేవుడు తిర్తములో 3వ వాడైన ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేపగా వారు లేచేశారు. చప్పలు కూడా దేవుని మహిమపడదామని. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు త్రియేక దేవుడు. అందుకని యేసయ్య అంటాడు, త్రియేక దేవుడైనా యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కెరూబులు సెరాపులు దేవుని బడి నిత్యము లేచి సమాధిలో తిరిగి లేచినది పాప క్షమాపణ జరిగిపోయింది. హల్లెలూయా. మీకు అందరికీ అర్థమయ్యేదని చెప్తాను ప్లాన్, బాగా వినండి. దేవుని బిడ్డలు గమనించండి, మన బాబు డబ్బులు బ్యాంకులో ఉన్నాయి, కుమారుడిగా వాస్తవికంగా దానికి వారసుడిగా మనం వెళ్ళిన మనము మన బాబు సంతకం పెట్టి ఇచ్చేసాడు ఒక చెక్కు, దాన్ని ఎత్తి అలా వేసేస్తే డబ్బులు రావు. బాబు సంతకం పెట్టి ఇచ్చినటువంటి ఆ యొక్క డబ్బు మనకు రావాలంటే చెక్కులోంచి దేవుని బిడ్డరా దాని వెనకాల మనం సంతకం పెట్టాలి, దాని వెనకాల మనం డేట్ ఇవ్వాలి. వేసిన తర్వాత అప్లికేషన్ అక్కడ ఇచ్చాం, అది ఒకవేళ దేవుని బిడ్డ యేసుక్రీస్తు యొక్క శిలువ మరణానికి శిలువ రక్తానికి సాదృశ్యం అయితే డబ్బులు మన చేతిలోకి రావాలనుకోండి,
తండ్రి యొక్క ఆస్తిని మనం సొంతం చేసుకోవాలనుకోండి ఎప్పుడు దాకా అంటే వెయిట్ చేస్తాం. ఆ స్లిప్ ఇవ్వగానే ఒక చిన్న నంబర్ ఇస్తారు, ఇట్లా టోకెన్ ఇస్తారు. టోకెన్ తీసుకొని కూర్చున్నాం. ఒక దినం అయిపోయింది, 2 దినాలు అయిపోయినాయి, 3వ దినం అయిపోయింది ఇక్కడ. కానీ అక్కడైతే ఒక అరగంట అయింది, గంట అయింది, ముందు వాళ్ళు పిలుస్తున్నారు, వెనకోళ్ళు అనుకోండి నాకు ఇంకా వస్తే తొందరగా వస్తే బాగున్నాని. కానీ నీ పేరు కూడా వచ్చేసింది. నీ పేరు రాగానే నంబర్ పిలుస్తారు, నీ పేరు పిలవరు. టోకెన్ నెంబర్ 24 వెళ్ళిపోయింది. ఆవిడ అంటాడు ఎంత అమౌంట్ అంటారు, ఎంత అనగానే వెంటనే కట్టలు నీ ముందుకు వచ్చేస్తాయి. ఎలా వచ్చింది? ఈ టోకను చేతికి వచ్చిన డబ్బులు, ఈ పునరుద్ధానం. చప్పలు కొట్టి ఉన్నాను మా ఇంపడతామని. అందుకే చూడండి ప్లాన్ నేను మాట్లాడుతున్నాను. కొరింథీ మొదటి పత్రిక 15:17 వాక్యం సాక్ష్యం చెప్తుంది ప్లారా. యేసు తిరిగి లేచుట వల్ల మన జీవితంలో కలిగిన మేలేమిటో అక్కడ అంటాడు ప్లారా. క్రీస్తు లేపబడని ఎడల అంటాడు అక్కడ. చూద్దామా? కొరింథీ మొదటి పత్రిక 15:17 దేవుడు క్రీస్తును లేపినని ఆయనని గురించి నేను సాక్ష్యము చెప్పి ఉన్నాను కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేము కూడా దేవుని విషయమై అబద్ధ సాక్ష్యములు. ఒకవేళ మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఒకవేళ క్రీస్తు లేపబడకపోతే మీ విశ్వాసం వ్యర్థమే. మీరు అక్కడ అండలం చేసుకున్నారు, మీరు ఇంకనూ మీ పాపంలోనే ఉన్నారు, ఇంకను మీరు పాపంలోనే ఉన్నారు. మందిరంలోనికి ఇంట్లోంచి వచ్చేటప్పుడు పొట్టిపాల నుంచి వచ్చి ఎలిజబెత్ ఏమైనా ప్రార్థన చేసుకొస్తుందంటే, ప్రభువా నేను వెళుతున్నా, మా బాలకోట మందిరానికి రావాలి, మా ప్రభుదాసు పిల్లలు కలగాలి, మా నవీను మారిపోవాలి, మా సన్ని మాట వినాల అని ప్రార్థన చేసుకొస్తుంది. ఆశ మంచిదే, ఆసక్తి మంచిదే. ఎంత ఖర్చుపడి మరి అక్కడి నుంచి ఒక ఆటో, అక్కడి నుంచి ఒక ఆటో, ఏడు నుంచి నడవలేక నడుస్తూ వచ్చి మందిరంలో కూర్చుంటుంది. ముందుగా ఒక పిల్ల కనబడగానే పిల్లతో నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంటుంది. వాక్యం ఏందో, ప్రార్థన చేయదు, ఆమేన్ అయిపోయింది. ఎందుకంటే ఈమెకు ఒక స్పెషల్ క్లాస్ ఉండదు. దేవుని బిడ్డలారా, అందరికీ ఒకే క్లాస్, ఒకే వాక్యం. కానీ వాక్యం చెప్పేటప్పుడు మాత్రం పిల్లకాయలతో ఆడుకుంటుంటుంది, పక్కన వాళ్ళతో ఆడుకుంటుంటుంది. చివరికి ఆమె చేసిన ప్రార్థన అంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. మందిరం కూడా చాలా మంది వస్తున్నారు. రావడం గోడ కానుకోండి నిద్రపోడు. కమ్మరిపల్లి నుంచి వస్తున్నారు, తిమ్మనగారిపల్లి నుంచి వస్తున్నారు, మల్లా నుంచి వస్తున్నారు, ఆ ఊరు నుంచి వస్తున్నారు, ఈ ఊరు నుంచి వస్తున్నారు. రావడం ప్రయాస, పోవడం ప్రయాస, మధ్యలో చెమట. వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. వాక్యం అనుకు నువ్వు లోబడితే ఈరోజు పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవిస్తావు. ఆరాధనలో నువ్వు లీనమైపోతే ఎంత దూరం నుంచి వస్తారండి? గుంటూరు పాలు నుంచి వస్తారు. ఆమె అనగానే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాం. వచ్చిన నీవు ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టనని అడగాల. వాక్యం అయితే మాట్లాడుతున్నదంతా మాట్లాడు ప్రభు అని అడగాలి. ఇంకా గతంలో కొన్ని పోయిన సంవత్సరం ఈ మధ్యలో రాలేదు, కానీ ఒక నాకు మెసేజ్ పెట్టారు, సార్ 1 గంటకి ఆపేయండి సార్ అన్నాడు. అసలు నువ్వెవరు నాకు మెసేజ్ పెట్టడానికి? నువ్వు మందిరానికి వస్తున్నావా? రావట్లేదే. నువ్వెవరు నాకు మెసేజ్ పెట్టడానికి? దేవుడు ఏది చెప్తే అది చేయడానికి ఇష్టపడాలి. దేవుడి యొక్క చిత్తమే నెరవేర్చబడాలి. పునరుద్ధాన శక్తి యొక్క అనుభవం ఏమిటంటే, ఆయన లేపబడకపోతే యేసు రక్తం వల్ల ప్రయోజనం ఉండేది కాదు. ఆయన లేపబడకపోతే యేసు మరణం యొక్క విలువ పరిపూర్ణమయ్యేది కానే కాదు. ప్లారా, యేసుని ఎవరు లేపారంటే తండ్రి సెలవుగా పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి లేపేశాడు. ఆ లేపుట వల్ల ఆయన లేపబడకపోతే మా విశ్వాసం వ్యర్థం, లేపబడకపోతే మా సువార్త వ్యర్థం. ఆయన లేపబడకపోతే మీరు మీ పాపములోనే ఉండి నశించిపోదరు. కాబట్టి ఈరోజు పునరుత్థానము ద్వారా మన పాపమునకు నివృత్తి కలిగిపోయింది. హల్లెలూయా. పాపము కడిగివేయబడింది. యేసు రక్తం వెయిట్ చేస్తూ ఉందట. పునరుద్ధరణ అయితే ఆ పునరుద్ధరణని యేసు వార్త వినబడగానే అందరూ విశ్వసించిన వారందరి మీద పాపమునకు దేవుని బిడ్డ పరిష్కారం కలిగినటువంటి చేవ్రాతను కొట్టివేసి అది సిలువకు కొట్టివేసి ధర్మశాస్త్రమును కొట్టివేసి ఈరోజు అక్షయతను వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. నేను ముగించబోతున్నా ప్లారా. ఇదే వచ్చినాను. మనం కొంచెం ముందుకెళితే ఈ జీవితం మట్టుకు మన ప్రయోజనం వ్యర్థమే అంటే 19 వచ్చిన చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు, కొరింథీ మొదటి పత్రిక 15:19 ఈ జీవిత కాలం మట్టుకే మనము ప్రభువునందు నిరీక్షణ ఉంచిన ఎడల మనుషులందరికంటే
దౌర్భాగ్యులమైంది అంటే సిలువతోనే ఆగిపోతే, రక్తంతోనే ఆగిపోతే, మరణముతోనే ఆగిపోతే మనము దౌర్భాగ్యులమైంది అయితే ఆయన పరిపూర్ణం చేసేసాడు. సమాధి చేయబడ్డాడు, అది తిరిగి లేచేశాడు. హల్లెలూయా. ఈ తిరిగి చేర్చుట వల్ల భూమి మీద ఉన్న వారందరికంటే ఆయన అంగీకరించిన వారిని గొప్ప జనముగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. 20 వచనం చూడండి ప్లారా. ఆయన అంటాడు ప్లారా, ఇప్పుడు ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా అని కవిగిల్లోకి వెళ్ళి సాగిపోదాం. నేను ఇప్పటి వరకు ఉపోద్ఘాతం మీకు ఇచ్చాను, సమయం లేదు కానీ ప్రభు పెట్టి మనవి చేయించున్నాను. ఈ పునరుద్ధానము లేకపోతే క్రైస్తవ్యం లేదు. పునరుద్ధానము లేకపోతే మనం పాపములోనే ఉండి ఇంకా చనిపోదాం. పునరుద్ధానం లేకపోతే మీ విశ్వాసం వ్యర్థమే, మేము ప్రకటించిన సువార్త కూడా వ్యర్థమే. కానీ ఆయన పునరుద్ధానుడైనది కనుక మనము కూడా పునరుద్ధానముల పాలిభాగస్తులు అయిపోయినాం. హల్లెలూయా. విజయకరమైన ఆనవాలు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తానికి కవిగిలేకెళదాం. నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి తన కృపలో నిన్ను నిలబెట్టుడికి ఇష్టపడుతుండగా ఉన్న స్థలములో శ్రేష్టకరమైన సమయంలో దేవుని సన్నిధి దీవెన మనం అనుభవించుట కొరకై సిద్ధపడదాం. ఆత్మదేవుడు మన పక్షమై ఉన్నాడు. దేవుడు మన పక్షమై ఉండగా ఆయన కొరకై సిగ్గుపడక ఆయన చేసిన కార్యమును యాగమును చేస్తూ సాగి వెళుదాం, ఆరాధిద్దాం. కొన్ని నిమిషాలు దేవుని నామమును మహింపరదాం. సర్వకార్యములు కర్తైన దేవుడు మన పక్షమై ఉన్నాడు. దేవుని సమాధానము చేత నింపడానికి దేవుడు ఈరోజు సిద్ధంగా ఉండగా ఆయన కవిగిలోకి వెళదాం. దయచేసి ఎవరు ఏమరపాటుగా ఉండగా, సోమరితనంగా ఉండగా ఆయన కవిగిలి నట్టి యేసునాథుడా నా అపజయములలో జయము నేర్చిన కరుణా శీలుడా. అందరూ కలిసి స్తుతిద్దాం, దేవుని కనపడదాం, దేవునామానికి మహిమ చెల్లిద్దాం. పునరుత్థానుడా విజయాశీలుడా నా ప్రతి అవసరమును తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయము నిచ్చిన కరుణాశీలుడా నా అపజయములలో జయము నిచ్చిన కరుణాశీలుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుత్థానుడా స్వరమెత్తి విజయశీలుడా నా ప్రాణనాథుడా. శోధన ప్రతికూలతల మధ్యలో కలవరము నిన్ను కలవర పెడతామంటే, కొండలు లోయలు లాంటి శోధనలు వేదనలు నిన్ను వేధిస్తూ ఉంటే నిన్ను తోడయుండి నడిపించుట కొరకై, ఆయన పునరుత్థానుడై ఆరాధించుట కొరకై ఆయన అంటున్నాడు, నేను నీతో ఉంటాను, నువ్వు నాతో నడిచిరామని దేవుడు మాట్లాడుతున్నాడు. కొండలు లోయలు ఎదురైనా ఎడియను యేసయ్యా, శోధన వేదన బాధలను నేను విడువను యేసయ్యా. కొండలు లోయలు ఎదురైనా జడియను యేసయ్యా, శోధన వేదన బాధలలో నిన్ను విడువను. విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. మోడు పాలిన నా జీవితం ఎగిరి వెన్నెల నీవయ్యా, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా. నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా. మహిమానాథుడా నా ప్రేమ ప్రాణుడా ప్రాణము నీవయ్యా, నా సర్వము నీకయ్యా. నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీకయ్యా. పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుత్థానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. నా ప్రతి అవసరమును తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా. నా ప్రతి అవసరమును తీర్చినట్టి యేసునాథుడా నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా. నా
జయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా పునరుద్ధానుడా విజయశీలుడా విజయశీలుడా పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా మూడు బారిన నా జీవితం చిగురించేనయ్యా, అంధకారం తొలగించే వెన్నెల నీవై, నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా, మహిమానాదుడా నా ప్రేమా పాత్రుడా, పునరుత్థానుడా విజయాశీలుడా నా ప్రాణనాథుడా. ప్రార్థన చేసుకుందాం. మనల్ని శాంతన ప్రార్థనలకు నడిపిస్తారు. అందరం ఏకీవిద్దాం. ఈ దినము శ్రేష్టకర దినమని, మన విషయంలో విజయం ఇచ్చిన దినమని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తుతులు, స్తోత్రాలు మా రక్షక, నీకు వందనాలయ్యా. ఈ యొక్క పునరుద్ధాన దినములో నాయన నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం. అవును తండ్రి ప్రభా, ఇదిగో నీవు నాయన సజీవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఇదిగో తండ్రి ఎంతోమంది చనిపోయిన వారిని నీవు లేపి ఉన్నావు. నీకు స్తుతులు, స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. అవునయ్యా తండ్రి, గౌని యొద్ద నాయన విధురాలు కుమారుని లేపావు నాయని. ఇదిగో తండ్రి ప్రభా, ఆ యొక్క కుమార్తెను లేపి ఉన్నావు నాయన, లాజరును లేపి ఉన్నావు ప్రభా. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును తండ్రి ప్రభా, నీవు మృతుడిని నాయన తండ్రి, ఇదిగో నాయన తండ్రి, ఆ యొక్క సమాధిలో నుండి నేను దేవుడే లేపి ఉన్నాడని లేఖన భాగం సెలవిస్తున్నదయ్యా. అవును తండ్రి ప్రభా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నాయన తండ్రి ప్రభా, ఇదిగో నిన్ను దేవుడు లేపి ఉన్నాడనే తండ్రి ప్రభా లేఖన భాగములో తండ్రి వివరిస్తుండగా తండ్రి ప్రభా, నీ పునరుద్ధానమును బట్టి తండ్రి ప్రభా ప్రతి మనుషుని పైన ఉన్నటువంటి పాపమును శాపమును కొట్టివేసి ఉన్నావు తండ్రి ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఆ లేపబడినటువంటి విధానమును బట్టి కూడా నీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. మోషేను మా మధ్యలో చూపించున్నావు తండ్రి. ఆ యొక్క తండ్రి ప్రభా, ఇదిగో లూసిఫర్ అయితే తండ్రి ఇది నా శరీరం అని పోరాడుతున్నది నాయన. అయితే తండ్రి ప్రభా, నీవు నీ కుమారుని బట్టి నాయన తండ్రి ఆ యొక్క మిఖాయేలు ద్వారా తండ్రి ప్రభా తీసుకుని వెళ్ళిన విధానమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అవునయ్యా తండ్రి, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదని నాయన మీ లేఖన భాగం సెలవిచ్చినట్లుగా తండ్రి, క్రీస్తు యేసు నందు మృతి పొందిన మీరు నాయన ఇదిగో ఇక ఎన్నటికి చనిపోరని మీ లేఖన భాగం సెలవిస్తున్నది పని. అటు దీవెనటిని కృపను తండ్రి ప్రభా నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన సంవత్సరములు గడుచుచుండగా నాయన తండ్రి నీ యొక్క ఆత్మచేత తండ్రి నీ బిడ్డలు వర్ధిల్లునట్లు నీ సహాయమును దయచేయమని, నీ పునరుద్ధాన బలము చేత ప్రతి నీ బిడ్డని ఆయత్తపరచమని. ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి ప్రభా ఈ యొక్క వాక్యమును వినుచున్నారో తండ్రి, వారందరూ నాయన తండ్రి ప్రభా పునరుద్ధాన బలమును నింపుకొని తండ్రి ప్రభా మీలో ఫలించడి బిడ్డలుగా సిద్ధపరచమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడును యేసయ్య పరిశుద్ధ నామంలో వేడుకొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క అపారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, అన్యోన్య నిత్య సహవాసము కాపుదల కూడిన మనకు ఈ లోక సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా ఈ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ సంవత్సరం అంతయు పునరుద్ధాన ఆశీర్వాదములతో తన సంఘాన్ని, సహవాసాన్ని లైవ్లో వింటున్న, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కలుగునట్లుగా దేవుడి వారిని తాకి వారి కోరిక ఉద్దేశము నెరవేర్చి తన మహిమ కలిగిన సాక్షులకు నిలబెట్టి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు నామములందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.